షామీర్పేటలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్న స్థలం స్థానిక కాంగ్రెస్ నేతదని తెలుస్తోంది. అసభ్యకరంగా నృత్యం చేస్తున్న 12 మంది యువతులు, 14 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద 2 లక్షల నగదు, సెల్ ఫోన్లు, 4 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షామీర్పేటలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే షామీర్పేట సిఐ, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పౌల్ట్రీ ఫామ్ లో నిర్వహిస్తున్న ఈ పార్టీలో అసభ్యకరంగా నృత్యం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ముంబై, కోల్కతా, హైదరాబాద్ కు చెందిన యువతులు ఉన్నారు. అయితే ఆ పౌల్ట్రీ ఫామ్ కాంగ్రెస్ నేత రాజిరెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. అసభ్యకరమైన డ్యాన్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్న సమాచారంతో దాడి చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళేటప్పటికి 12 మంది లేడీస్, 14 మంది జెంట్స్ ఉండడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 4 కార్లు, 298,000 క్యాష్ మరియు 19 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళలో 12 మందిలో 3 ముంబైకి చెందిన వారుగా లేడీస్లు, ఒకళ్ళు కలకత్తాకి చెందిన వాళ్ళు, మిగిలిన 8 మంది హైదరాబాద్కి చెందిన వాళ్ళు.